సువార్త ధ్వని సిలువ ధ్వని ఇక్కడ అంటున్నాడు ఆయన క్రీస్తు అంటే తండ్రి అయిన దేవునికి సంబంధించిన క్రీస్తు. ఆయన పరలోకపు కుటుంబం ఏంటంట, పరలోక రాజ్యం అంతా క్రీస్తుకు అప్పగించబడిందంట, భూలోక రాజ్యం కూడా క్రీస్తుకు అప్పగించబడిందంట. అంటే ఎవరు అప్పగించారు? తండ్రి. క్రీస్తు వెల్లడి కాకముందు క్రీస్తు ముందు కొన్ని పనులు పెట్టాడు తండ్రి అయిన దేవుడు. వాటిని పూర్తి చెయ్యకముందు అప్పగించలా. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఏమి అప్పగించాడో, కుమారుడు వేటిని నెరవేర్చాడో, నిలబెట్టుకున్నాడో, తండ్రి ఆశను ఎలా ఆయన పూర్తి చేశాడో, అప్పుడు ఆయన చేతికి ఒక సర్వాధికారం అప్పగించబడింది. ఏంటది? పరలోకం మొత్తం. యేసయ్యా కుమారుడా ఇది నీదే. క్రీస్తు భూలోకం కూడా నీది. నీకు అధికారం ఉంది, నువ్వు ఏలుకో. హల్లెలూయా. నువ్వు ఏలుకోవయ్యా, ఇక నీదే. నువ్వు ఆ స్థాయికి రావాలని నేను కోరుకున్నాను, నువ్వు వచ్చావు, నువ్వు ఫెయిల్ అవ్వలా, కాబట్టి నేను నీకు అప్పగిస్తున్నానయ్యా. మీరు అర్థం చేసుకోండి, మనందరికీ పిల్లలు ఉన్నారు. నీ కుమారుడికి నువ్వు ఏదన్నా అప్పగించాలి అంటే దాన్ని రిసీవ్ చేసుకోగలిగిన, నిలబెట్టగలిగిన కెపాసిటీ ఆ కొడుక్కి ఉండాలి, రావాలి. నౌకుడు పసిపిల్లోడి చేతిలో ఒక జేబులో 1,00,000 రూపాయలు పెట్టేస్తావా? ఉపయోగించడం చేతగాని నీ బిడ్డకు నువ్వు అప్పగించేస్తావా? కుదరదు కదా. ఆ కెపాసిటీ, ఆ ఎబిలిటీ ఆ బిడ్డకు తండ్రి చూస్తాడు ఎప్పుడు వస్తుందా అని. అది వచ్చినప్పుడు అప్పగిస్తాడు. కుమారుడు ఈ లోపు ఎన్నో సాధించాలి, ఎన్నో దాటాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో విధేయతను చూపాలి. దేవునికి స్తోత్రం. అయిపోయింది అంటూ అన్నాడు, నీకు అప్పగించబడిన ఈ పరలోక భూలోక రాజ్యములను నీవు ఏలుకో. ఎప్పుడెప్పుడంట? ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. ఏలడానికి, అధికారంలోకి రావడానికి ఒక అర్హత, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి, పరిపాలించాలి, న్యాయం చేయాలి. ఎంతకాలం వరకు? యుగ యుగములు. ఇది ఒకటి. యేసుక్రీస్తుని మనం సిలువలో ప్రాణాలు పెట్టిన ఆయనగా, మేకులతో బంధించబడిన ఆయనగా, అద్భుతాలు చేసిన ఆయనగా మాత్రమే చూస్తాం. అసలు యేసుని చూడాలంటే పరలోక రాజ్యములోనికి విడితేనే మనం చూస్తాం. అది కొంచెం రూపాంతర కొండ మీద మాత్రమే కొంచెం చూపించాడు అంతే. ఇక మిగిలింది చూపిస్తే తట్టుకోలేదు లోకం. అలా చూపించి మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. ఆ రూపాంతర కొండ మీదకు మేము వెళ్ళాం. చిన్న ప్రార్థన పెట్టుకున్న ఉదయం 9-10 గంటలకు. మహోన్నతమైన పర్వతం. నిన్న కూడా చదివా ఆ రూపాంతర కొండ గురించి. మాకు దిగుబుద్ధి కావట్లే, కిందకి రాబుద్ధి కావట్లేదు. ఆ పర్వతం పైన చుట్టూ పర్వతాలు ఎన్ని ఉన్నాయో, చుట్టూ ఎన్ని లోయలు ఉన్నాయో, ఆ గలనీయ ప్రాంతము మధ్య సముద్రానికి ఎంత హైట్లో ఉందో ఆ వివరాలన్నీ నిన్న కూడా చదివాను. యుగ యుగములు ఏలు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటాం? రేపు యేసయ్య, ఈ ప్రకటన వివరం ప్రకారంగా యేసయ్య సర్వాధికారిగా ఉండబోతున్నాడు, సమస్తమును పరిపాలన చెయ్యబోతున్నాడు, సమర్థుడు. తర్వాత 16వ వచనం, అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి
వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరంట? 24 మంది పెద్దలు. వీళ్ళు ఎప్పటి నుండో ఉన్నారు పరలోకంలో. క్రీస్తు అక్కడి నుండే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఒక పని సాధించి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో, ఆయన స్థానం ఏంటో, ఆయన స్థాయి ఏంటో అక్కడున్న వాళ్ళకి తెలుసు. కానీ యోహానికి ఏం తెలుసు? యోహానుకు చెబుతున్నాడు, సర్వాధికారం అప్పగించబడింది, నువ్వు ఏలుకో అన్నాడు. ఆయన సింహాసనాసీనుడయ్యాడు. అవునా? ఆయనే ప్రభు అయిన యేసు అనడంలో సందేహమేమీ లేదు. ఎప్పుడైతే సింహాసనాసీనుడై సర్వాన్ని పరిపాలించే అధికారం చేపట్టాడో ఇక్కడ ఉన్న 24 మంది పెద్దలు ఆయన ముందు సాగిలపడి వాళ్ళు అంటున్నారు, పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరండి ఈ సర్వాధికారి? ఎవరండి యుగయుగాలు పాలించే సమర్థుడు? ఎవరండి ఈ సింహాసనాసీనుడు? ఎవరండి దేవుడైన ఈ ప్రభువు? దేవుడైన ప్రభువా, ఎవరండి ఈయన? అందరూ చెప్పండి, ప్రభువైనా. ఆయనే ప్రభువు, ఆయనే సర్వాధికారి, ఆయనే ఏలువాడు, ఆయనే సింహాసనాసీనుడు. అందుకే పౌలు గారు అన్నాడు, అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడో చూడాలంటే పరలోకం వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తుంది అన్నాడు. ఒక మనిషిగా వచ్చాడు, చేయవలసింది చేశాడు, వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక అంటూ అన్నాడు, నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. అయిపోయింది. 18 జనములు కోపగించినందున నీకు కోపము వచ్చింది. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును. అది ఆ 13వ వచనాన్ని ఇక్కడ కలపాలి. ఇది తీసుకెళ్ళి అక్కడ కలపాలి. ఇదెన్నో వచనం? 18. 11, 18 ప్రకటన. అదెన్నో వచనం? 115, 13. అవి శరీర సంబంధమైన ఆశీర్వాదాలకు చెందిన విషయాలు. నీ బిడ్డలు దీవించబడతారు. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన ప్రతి వంశపు వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల్లో పైకి రాకుండా దేవుడు చెయ్యడు, పైకి తెస్తాడు. నీ బిడ్డలో ఉన్నత శిఖరములు అధిరోహించేలాగా ఇస్తాడు, చేస్తాడు. అనాథులుగా అనామకులుగా మన బిడ్డలను దేవుడు విడిచి పెట్టడు. అంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు ది ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఇహ సంబంధమైన ఆశీర్వాదాలకు ఆ వచనం 115వ కీర్తన 13వ వచనం. ఇది అంతటితో ఆశీర్వాదాలు ఆగట్లేదు. ఇది పర సంబంధమైన ఆశీర్వాదం. ఇక్కడ 2 ఉన్నాయి. దేవుడి చేతికి సర్వాధికారం వచ్చింది కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా. పరలోకమైన స్వాధీనంలోకి వచ్చింది, భూలోకమైన స్వాధీనంలోకి వచ్చింది కదా. మహాబలమైన వాడు కదా, సింహాసనాసీనుడు కదా, ప్రభువు కదా, దేవుడు కదా. ఆయనతో సమానుడు ఎవడు ఇక లేడు కదా. అవన్నీ తన ఘనతకు, తన ఘనకార్యములకు, తన ఉన్నత స్థితికి చెందిన అదే దేవుడు అనగా యేసయ్య అక్కడ ఇంకొక పని చేయబోతున్నాడు. మీరు బాగా క్యాచ్ చేయాలి. ఏంటంటే అది
భూలోకమును ఎవడైతే పట్టి పీడించి తాను నశించిపోయే రూటులో కార్యాలు ఎవడు చేస్తున్నాడో వాడిని ఈ యేసయ్య నశింపచేస్తాడు. అట్ ద సేమ్ టైం ఆ నాశనమును అర్థం చేసుకొని నశించు వాని చేతిలోకి వెళ్లకుండా, నాశన కూపములో అడుగు పెట్టకుండా, నశించే మనస్సు కలిగిన వాడికి బడకుండా రక్షకుడు ఎవడో తెలుసుకొని రక్షకుడి చేతిలోనికి వచ్చి ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే రక్షకునికి అనుకూలముగా జీవిస్తారో వారికి తగిన ప్రతిఫలములు యేసయ్య ఇవ్వబోచున్నాడు. మన శ్రమకు ఫలితాలు పరలోకములో ఉన్నాయి. మన త్యాగాలకు ఫలితాలు పరలోకములో ఉన్నాయి. నీ శ్రమను, నీ కృషిని, నీ నీతిని, నీ నిజాయితీని, నీకు అర్థమైన విషయాన్ని, నిలబడిన తీరును ఆయన మరచిపోయే దేవుడు కాడు. మీరు గట్టిగా నమ్మాలి. ఆడెవడు సైతాను కూడా ఒకడు వచ్చి అంటున్నాడు, పరలోకం లేదు, నరకం లేదా, ఊరికే బెదరేస్తారా. ఇది యోహాను చెప్పింది కాదు, మనం చెప్పింది కాదు. పరలోకములోనికి వెళ్ళిన తర్వాత పరలోకముల యేసయ్య ఎంత గొప్పవాడో ఒక గంభీర స్వరముతో 7వ దూత బూర ఊదినప్పుడు వినబడిన శబ్దము. యేసు ఎవరో మాట్లాడుతున్నారు అక్కడ. మీరు అర్థం చేసుకోండి. ఈ పూట ఇక్కడ మానవుని ఆత్మ రక్షణకు కంకణము కట్టుకున్న వారు ఉన్నారు. కంకణము కట్టుకునుట మాత్రమే గాక ఆ విధి విధానాలను ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా నిలబెట్టి కష్టపడి అవసరమైతే వారి ప్రాణాలు పెట్టి నశించుచున్న వారిని రక్షణలోనికి నడిపించేవారు ఉన్నారు. నెంబర్ 1 ప్రభు అయిన యేసు అనగా పాపుల. నెంబర్ 2 అపొస్తలులు, ఆ రక్షణకరమైన కార్యక్రమం కోసం ప్రాణాలు పెట్టినవారు. నెంబర్ 3 అప్పటి నుంచి ఇప్పుడు దాకా లెక్కేసుకుంటే ఎంతో మంది గొప్ప దైవజనులు, దైవ సేవకురాండ్రు. ఒక వ్యక్తి, ఒక ఆత్మ నశించుట ఇష్టం లేక ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి బయటకు లాగినట్లు కొన్ని ఆత్మలను పరలోకానికి తీసుకువెళ్ళాలి అని అహర్నిశలు కృషి చేసే గొప్ప దైవజనులు. అందుకు వారి జీవితాలు అంకితం చేసుకున్న సేవకులు. కష్టమో, నష్టమో, ఇరుకో, ఇబ్బందో, నశించుచున్న ఆత్మల రక్షణ కోసం అహర్నిశలు ఆలోచించే, ప్రయాసపడే ఒక మంచి మనస్సు కలిగిన దైవజనులు. అందుకే సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరములు. అలాంటి వారికి దేవుడు కొన్ని ఫలములు దాచి ఉంచాడు. సేవకుడే కాదు, సేవకురాలే కాదు, ఆ విలువైన పనిలో పాలిభాగస్తులయ్యే సంఘమునకు కూడా, సంఘస్థులకు కూడా దేవుడు గొప్ప జీతాలు, ఫలితాలు, సుఫలములు దాచి ఉంచాడు. రేపు పరలోక రాజ్యములో నీ జీతం నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడికి ఉందేమో నాకేంటి అనుకోవద్దు. బాల్యభాగస్తులైన ప్రతి వారికి రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు సర్వాధికారి. ఇదిగో బిడ్డ, ఈ ఆత్మరక్షణార్థమైన సేవలు నీ వంతు సహకారి నువ్వు అందించావు. నీకు అర్థమయ్యిందో అర్థం కాలేదో కానీ నాకు అర్థమయ్యింది. ఇదిగో నీ ఫలితం బిడ్డ. నేనెప్పుడు చేశానండి అంటారంట. మత్తయి సువార్త 25లో ఉంది. నేనిప్పుడు ఇచ్చానండి, నేనెప్పుడు చేశానండి, నేనెప్పుడు వచ్చానండి అంటే యేసయ్య అన్నాడు, నా బిడ్డలకు చేస్తే
నా బిడ్డలకి ఇస్తే నాకిచ్చినట్లు. ఇవిగో ఫలితాలు. ఇంకేంటి క్లారిటీ ఇంకా కావాలా? ఇంకేం కావాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ పాత్రదారులే, అందరూ ఫలితాలు పొందుచున్నారు. ఈ లోకంలో ఉండగానే పొందబోచున్నారు. ఇలా కొందరుంటే నాశనము చేసేవారు కూడా ఉన్నారు, సంఘాన్ని పాడు చేసేవారు కూడా ఉన్నారు. మానవుని రక్షణ కోసం ప్రభువారు అంత త్యాగము చేస్తే యేసు ప్రభువాన్ని దూషించే దుర్మార్గులు ఈ లోకంలో ఉన్నారు. రాత్రింపగళ్ళు నశించుచున్న ఆత్మ రక్షణ కోసం ప్రయాస పడుతున్న దైవ సేవకులను, అంటే అందరూ కాదు, కొందరు దొంగలు కూడా ఉంటారు, అది వేరే విషయం, ఆయన చూసుకుంటాడు. మంచి దైవజనులను కూడా విమర్శించే వాళ్ళు కొందరు ఉన్నారు. మరి అర్థమైనా అవ్వకపోయినా, సహకరించకపోయినా దేవుడు నిలబెడతాడు. ప్రతిఫలాలు దేవుడే ఇస్తాడు. ఇది నమ్మాలి, లేకపోతే సేవ చేయలేము. ఎవరు అడ్డు తగులుతున్నారో, ఎవరు అడ్డుపడుతున్నారో వారి అంతు ఆయన చూస్తాడు అని కూడా ఉంది. రక్షణకరమైన కార్యాలకు అడ్డు తగిలేవా? దేవుడు లోకమును ఎంతో అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక పొందునట్లు ఆయనను. దట్స్ ఆల్. యోహాను సువార్త 10:10 చదవండి. ఎవడు వాడు? దుర్మార్గుడు, దొంగతనమును, హత్యను. అబ్బా 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 అబ్బా. దొంగతనం చేస్తానికి వస్తాడు, హత్యను చేయటానికి వస్తాడు. ఎవడవాడు? సాతానుడు. అందరూ చెప్పండి, ఎవడవాడు? వాడు దొంగ. యోహాను సువార్త 10:10. దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనము చేస్తాడు. ఇప్పుడు వాడు ఈ లోకములో పని చేస్తున్నాడు. వీడి అంతు రేపు యేసయ్య చూడబోచున్నాడు. ఇది అడ్డు తగులుతున్నారు కొందరు, వంకలు పెడుతున్నారు కొందరు, విమర్శిస్తున్నారు కొందరు. రక్షణకరమైన మార్గం వాళ్ళ దగ్గర లేదు, ఉన్నదానిలోకి రారు, ఉన్నదాన్ని అర్థం చేసుకోరు, లేని దాన్ని చూపించటం వారి వల్ల కాదు. ఇలాంటి వారికి దేవుడు యేసయ్య సర్వాధికారము తన చేతుల్లోనికి వచ్చిన తరువాత తన పక్షముగా నిలబడిన వారికి ఫలితములు ఇవ్వడానికి, అడ్డదిడ్డాలుగా ఉండి ఆటంకాలు కలిగించిన వారి అంతు చూడటానికి యేసు సంసిద్ధుడయ్యాడు. ఆ వరుసలో, దీవించే వరుసలో, రక్షించే వరుసలో, లేక లెక్క అడిగి శిక్షించే వరుసలో, చిన్నలనేమి చెప్పండి, పెద్దలనేమి, తన యందు భయభక్తులు గలవారు. వాడు చిన్నవాడైనా లెక్కలో నిలబడాల్సిందే, పెద్దవాడైనా లెక్కలో నిలబడాల్సిందే. వారి వారి క్రియలను బట్టి, వారి వారి త్యాగములను బట్టి, వారి వారి కృషిని బట్టి దేవుడు ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆ అధికారాన్ని తన కుమారుడైన యేసయ్య చేతికి అప్పగించబోతున్నాడు. అది యేసు ప్రభువారి గొప్పతనం. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, లోక నివాసులందరూ ఏకముగా కూడి రావాలి అన్నాడు బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాస్తవాలు అర్థం చేసుకుందాం, నిలబడదాం. ఈ లోకములో మనం అభివృద్ధి చెందుదాం, అన్యాయస్తుడు కాదు. పరలోకములో కూడా ఫలితాలు పొందుదాం. మనకొక న్యాయాధిపతి ఉన్నారు, ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన వైపు చూద్దాం, ముందుకు వెడదాం. అటు కృప దేవుడు దయచేయును గాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా మీ నామమునకు స్తోత్రం. 115వ కీర్తనలో నుండి 3 భాగాలుగా, ఒకటి దేవుడు ఎవరు, ఎక్కడున్నారు, ఎలా ఉంటారు.
భక్తులు ఆయన గురించి ఏం చెప్పారు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఔన్నత్యము ఏమి. రెండవది విగ్రహములు, వాటి పరిస్థితి, వాటి వల్ల ఉపయోగము ఏంటి, తయారు చేసే వారి సంగతి కూడా ఏమాత్రం ఫలితాలు పొందగలుగుతుంది. ఇక మూడవది, పరలోక రాజ్యములో సర్వాధికారిగా ఉన్నప్పుడు ఎవరెవరు ఏమేమి చేశారో, ఎవరెవరు ఏమై ఉన్నారో, రక్షణకరమైన విషయాలలో ఎవరి పాత్ర ఎంతో చూచి వారికి ఫలితాలు సిద్ధంగా చేసుకొని కూర్చున్నారు. మరచిపోయే దేవుడవు కావు. నా మట్టుకు నేను 40 ఏళ్ళు ఈ పనిలో ప్రయాసపడ్డా, నేనేదో చేశాను అని కాదు. ఆ ధన్యతను మీరు నాకు ఇచ్చినందుకు మీకు మహిమ కలుగును. సర్వాధికారి ప్రభువా, యెహోవా దేవా, నీ మహాబలమును కనపరుచుమని 24 మంది పెద్దలు మీ ముందు సాగిలపడ్డారు. మేము సాగిలపడు వారము తప్ప మా వల్ల ఏదేమీ లేదు. ఏదన్నా ఉంటే మీ దయే. ఈ మా ప్రయాసలు అనేక మందిని రక్షణలోనికి నడిపించినందుకు మీకు మహిమ కలుగును గాక. సంఘములో నుండి కూడా ఈ విషయంలో చేయూతనిచ్చు వారు ఎందరో ఎందరో ఎందరో, వారందరూ ఇంకా బలమైన నిర్ణయాలు కలిగి ముందుకు వెళ్ళుదురుగాక. అట్ ద సేమ్ టైం ఆటంకాలు కలిగించు వారు కూడా ఉన్నారు. నశించుచున్న ఆత్మ రక్షణకరమైన కార్యాలలో అభ్యంతరాలు సృష్టించువారు ఉన్నారు. ముఖ్యంగా దుష్టుడైన సాతానుడు, లేక మతము, మూఢాచారములు, మత నమ్మకాలు, లేక అర్థం లేని మనుషులు, మాయాజాలములు, ఇంకెవరెవరో వారికి కూడా మీరు రేపు తీర్పు తీర్చబోతున్నారు. మీ తీర్పుకు తిరుగు లేదు. ఆకాశమందు గాని, భూమి యందు గాని, భూమి క్రింద నీళ్ల యందు గాని ప్రతి మోకాళ్ళు నీ ఎదుట వంగక తప్పదు. ఫిలిప్పి 2 అధ్యాయములో. కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్న మేము ధన్యులము నాయన. ఇది మా గొప్పతనము కాదు, మీరు మా పట్ల కలిగి ఉన్న అనాది కాల సంకల్పం. కాబట్టి ఈ రీతిగా మేము ముందు కొనసాగగలుగుటకు సహాయము చేయమని, ఈ మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించుమని, కృప చూపుమని, దీవించుమని. టీవీలో విన్న వారికి కూడా ఈ మాటలు అర్థమయ్యేలాగా మీ కార్యము జరిగించు. గట్టిగా నిలబడగలిగిన రోషము గలివారిగా తయారు చేయ. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి.